హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి 4వ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్. అందరికీ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంక ఈ సంవత్సరానికి 4 శ్రావణ శుక్రవారాలు పూర్తయిపోయాయి కదా. మేమైతే 4 వారాలు ఏ ఆటంకం లేకుండా పూజ అయితే హ్యాపీగా చేసేసుకున్నాము. మీరు కూడా అంతే హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నారు కదా. వచ్చే సంవత్సరం ఇంతకంటే బాగా పూజ అయితే చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి శుక్రవారం కుంకుమ పూజ అయితే చేయించుకుంటున్నామని చెప్పాను కదా ముందు వీడియోలో. ఇంక ఈ వారమే లాస్ట్ వారం కదా, అందుకని చెప్పేసి అక్క నేను గుడికి అయితే వెళ్ళిపోయాము కుంకుమ పూజ చేయించుకోవడానికి. పూజ అయితే చాలా పెద్దది, ఎంత వీలైతే అంతే తీసాను. ఎందుకంటే మనం వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే పూజ చేయడం అవ్వదని చెప్పేసి ఎంత వీలైతే అంతే తీసాను. పూజ అయితే చాలా బాగా చేశారు. మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, మనశ్శాంతిగా అనిపించింది, మెయిన్ సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. ముందుగా పంతులు గారు ఏమొచ్చి మా గోత్రనామాలతో పూజ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంక ఇప్పుడేమొచ్చి ముందుగా తల్లికి పెరుగుతో అయితే అభిషేకం చేశారు పంతులు గారు ఫస్ట్. ఆ తర్వాత మాతో చేయించారు. ఆ తర్వాత నెయ్యితో కూడా చేశారు. ఫస్ట్ పంతులు గారు వేశారు, ఆ తర్వాత మేము కూడా వేసాము. ఇంకా తల్లికి పంచామృతాలతో అభిషేకం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా కొబ్బరి నీళ్ళు పళ్ళ రసాలతో కూడా తల్లికి అభిషేకం అయితే చేసాము. ఆ తర్వాత తల్లిని నీళ్ళతో కొంచెం శుభ్రం చేసామని చెప్పారు పంతులు గారు అయితే. అంటే తల్లికి స్నానం చేయిస్తున్నాం అనమాట. ఇంకా తల్లిని నీళ్ళతో శుభ్రం చేయడం పూర్తి అయిపోయింది కదా. ఇంకొచ్చేసి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి తల్లికి అయితే పసుపుతోని అభిషేకం చేస్తున్నాం, పసుపు నీళ్ళతోని. ఇంకా తల్లికి పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కుంకుమ నీళ్ళతో అనమాట అభిషేకం చేస్తున్నాము. ఇంకా కుంకుమతో కూడా అభిషేకం చేయడం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి తల్లికి సుగంధ ద్రవ్యాలతో అయితే అభిషేకం చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు తీయడం అయితే కుదరలేదు, కొద్దిగా తీయడం అయ్యింది, అందుకనే మీకు చూపించాలని చెప్పేసి తీసాను అంతే. ఇంకా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కూడా చేయడం పూర్తి అయిపోయింది. ఇంకా తల్లి దగ్గర ఉన్న స్టాండ్ మొత్తం క్లీన్ చేసేసి ఆ తల్లిని తీసుకొచ్చి పక్క స్టూల్ మీద అయితే పెట్టాము. ఇంకా తల్లిని అయితే నీట్గా టవల్తో శుభ్రం చేసేసాము. ఇంకా తర్వాత గంధం రాసి బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము తల్లికి నీట్గా నిండుగా. ఇంకా తల్లికి బట్టలు అయితే వేసేసాము. బయట అమ్ముతారు కదా మనకి దేవుళ్ళకి రెడీమేడ్గా డ్రెస్సులు కుట్టేసి ఆల్రెడీ, అదైతే వేసేసాము తల్లికి అయితే. ఇంకా తల్లిని అయితే పువ్వులతో అయితే అలంకరించేసాము నీట్గా. పక్కన అయితే కొబ్బరికాయలు, తాంబూలము, కిల్లి అది పెట్టాము తల్లి పక్కన. ఇంకా అమ్మవారు వచ్చేసి పూజకి అయితే సిద్ధమైపోయారు. ఇంకా మా అందరికీ ప్లేట్లో పసుపు కుంకుమ అయితే వేసి ఇచ్చేసారు కుంకుమ పూజ కోసం. ఈ కుంకుమ పూజ చేయడం అనేది నాకు అక్కకి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అమ్మ అయితే ఇద్దరికి చేయించేవారు చిన్నప్పటి నుంచి. ఇంకా ఏమొచ్చి గుళ్ళో ఏమైనా సేవ చేయాలంటే అక్క నేను ముందే ఉండేవాళ్ళం అనమాట. అంటే గుళ్ళోని గుమ్మాలు కడిగేసి బొట్లు అవి పెట్టడం, ఇంకా దేవుడి దగ్గర ముగ్గులు వేయడం, ఇంకా వచ్చిన భక్తులకి మంచినీళ్ళు అవి ఇవ్వడం, ఇవన్నీ చేయించేవారు అమ్మమ్మ కూడా మాతోని, అమ్మమ్మ ఇంటి దగ్గర. ఇంకా అక్క అయితే హైదరాబాద్లో ఉండడం వల్ల కుదరదు కదా తనకైతే. ఇంకా నేనే నాకు వీలైనంత వరకు గుడికి వెళ్ళి ఇలా కుంకుమ పూజలు కానీ మామూలుగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కానీ చేస్తాను. ఇన్నాళ్ళు అవ్వదు కదా పెళ్ళికి ముందులాగా పిల్లలతోని గుడికి వెళ్ళి అది సేవ అది చేయడము. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్ద అయిపోయాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అన్నప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ గుడికి సేవ చేయడం అయితే. అంతవరకు మనకి ఎంత వీలైతే అంతే చేయాలి. కుంకుమ పూజ అయితే చేయడం పూర్తి అయిపోయింది మాదైతే. మా హస్బెండ్ అయితే ప్రసాదాలు పంపించేశారు. 4 వారాలు దేవుడికి ప్రసాదం ఇస్తామని దండం పెట్టుకున్నారంట. పులిహార, కాబోలి శనగలు పంపించారు మా హస్బెండ్ అయితే ప్రసాదము. ఇంకా అక్క అయితే ప్రసాదాన్ని వినాయకుడికి, బాబా గారికి అయితే పెడుతున్నారు. ఇంకా నేనైతే తల్లి నీలం తల్లి ఉన్నారు కదా అక్కడైతే పెడుతున్నాను. ఇంకా తల్లికి ప్రసాదం పెట్టి ధూపం వేసి లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాము. గుడి అంత చిన్నదైనా కానివ్వండి మాకు పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు అయితే. అంటే తల్లి దగ్గరికి తీసుకెళ్ళి మనమే తల్లికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి దగ్గరుండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మన చేతులతో అన్ని దగ్గరుండి చేసినప్పటికీ అసలు ఏ గుళ్ళో కూడా ఇంత చక్కగా కుదరదేమో నాకు తెలిసి.
పంతులు గారు పూజ అయితే మాతో చాలా బాగా చేయించారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ సంవత్సరానికి మా కుంకుమ పూజలు అయితే ఇలా పూర్తి అయిపోయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.